ఇది నా కాన్సెప్ట్. ఇది న్యాచురల్గా మన వేప చెట్టు. సో వేప చెట్టుకి ఏంటంటే నేను ప్యాషన్ ఫ్రూట్ ఎక్కించానండి. ప్యాషన్ ఫ్రూట్ ఎక్కించిన తర్వాత అది క్రేపరు. యాక్చువల్గా మనం దానికి పందిర్లు వేసి కాయిస్తారు. సో అలా కాకుండా నేను వేప చెట్టు ఎక్కించాను. వేప చెట్టు ఎక్కిన తర్వాత అది మొత్తం అల్లుకుంది. సో దాని వచ్చే కాయలు రాలుతాయి, లేదంటే మనం గెడ్డ కోసుకుంటాము. సో ఖర్చుని ఎలా తగ్గించుకోవాలి అనే కాన్సెప్ట్లో, అంటే పందిరి లేకుండా అంటే మనకి ఏమైనా చెట్లు ఉంటే చెట్లకి ఎక్కించుకోవచ్చు. ఈ చెట్టు ఉందంటే నాకు మినిమం 2,000 రూపాయలు వాల్యూ ప్యాషన్ ఫ్రూట్స్ ఇచ్చింది. ఇచ్చిందా? ఇచ్చింది. కాదండి, అంత హైట్ కదా, మరి కోసుకోవడం ఇబ్బంది కదా. కోసుకున్న కాయ రాలిపోతుందా? డ్యామేజ్ అవ్వదా? డ్యామేజ్ అవ్వదు. సో దానివల్ల నాకు 2 అడ్వాంటేజ్లు వచ్చిందండి. ఒకటి ఫ్రూట్స్ వచ్చినాయి, రెండోది ఏదైతే కింద పంట ఉందో దాని మీద పక్షులు రాకుండా ఆ పైన ఉన్న కాయల్ని పొడుచుకు తినేవి. ఆహారం వాటికి దొరికేసేది అక్కడ, ఆ కాయలు తినేది. ఓకే, సగం కాయలు మనకు వచ్చి సగం కాయలు తినేది. ఏదైతే ఈ పంట ఉందో ఈ పంట మీదకి అవి రాలేదు. అవునవును. లేదంటే మీకు నైట్ టైము ఇవి కూడా వస్తుంటాయి, మన పక్షులు వచ్చి తినేస్తుంటాయి. సో అలాంటిది దీనిపైన నెట్ కూడా వేయలేదు. సో వాటిని కూడా కొంచెం వదలాలి కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి ఇది నాకు బాగా ఉపయోగపడింది. ప్లస్ ఇది ప్రకృతి వ్యవసాయంలో చెందింది కాబట్టి వేప చెట్టు మీద పండు ఆకు ఇది ఉంది కాబట్టి ఎంత మంచి కాండం అదే కదా. కాండం అదే వేప చెట్టు దగ్గర ఉన్నది. వేప చెట్టు దాని బొడ్డు. చూడండి, ఇది ప్యాషన్ ఫ్రూట్ తాలూకా కాండము. అంటే ఇది ప్యాషన్ ఫ్రూట్ అనేది తీగజాతి. జనరల్గా పందిరేసి పందిరి పైన ఎక్కిస్తారు, కానీ ఈయన వినూత్నంగా వేప చెట్టు ఎక్కించారు. దానివల్ల ఉపయోగాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. చూడండి, ఇది ఒక కొత్త ఆలోచన, కాన్సెప్ట్. అది కనిపించదమ్మా అది.